తమ అభ్యర్థిని గెలిపిస్తే దత్తత తీసుకుంటా. ఇది మంత్రి గారిచ్చిన మాట. గెలిచి ఏడాదిన్నర అవుతోంది. దత్తత హామీ నెరవేరిందా? అదేమని అడిగితే కార్పొరేటర్ చెబుతున్న సాకులేంటి? సమస్యల పరిష్కారంలో ప్రజల నుంచి ఎన్ని మార్కులు వేయించుకుంటున్నారు? ఇంతకీ కార్పొరేటర్ డివిజన్ ప్రజల సమస్యలకై పాటుపడుతున్నారా లేక కేవలం కబుర్లు కాలక్షేపమేనా? రామంతపూర్ కార్పొరేటర్ గ్రాఫ్లో ఇప్పుడు చూద్దాం. అంతన్నాడింతన్నాడే గంగరాజు అన్న పాట గుర్తుందా? ఇక్కడి పరిస్థితి చూస్తే సరిగ్గా అలాగే అనిపిస్తుంది. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా సుడిగాలి పర్యటనలు, భారీ బహిరంగ సభలు, ఓపెన్ టాప్ జీపు ప్రచారాలు, ఇబ్బడి ముబ్బడిగా హామీలు. ఇవి గ్రేటర్ ఎన్నికల నాటి అధికార పార్టీ చూపిన షోరీళ్లు. మంత్రి కేటీఆర్ అయితే టీఆర్ఎస్ గెలవటం ఆలస్యం, విశ్వనగరం సాకారమైనట్టే అని అరచేతిలో వైకుంఠం చూపారు. మంత్రి మాటలను నమ్మి జనం ఓట్లేస్తే మిగిలిందేంటి? అవే వంకర టింకర రోడ్లు, దారుణమైన డ్రైనేజీ సమస్యలు, దోమలు, కుక్కలు, పందుల స్వైర విహారాలు. ఇవి చాలవన్నట్టు డివిజన్ కి ప్రత్యేక సమస్యలు. నగరాన్ని జయించి ఏడాదిన్నర. ఈ మధ్య కాలంలో జరిగిన అభివృద్ధి గోరంత ఉంటే చెయ్యాల్సింది కొండంతా. రామాంతపూర్ దగ్గరకొస్తే ఇక్కడ గెలవటానికి కేటీఆర్ ఇచ్చిన హామీలు అన్నీ ఇన్నీ కావు. వీటి ద్వారా గంధం జ్యోత్స్న ఇక్కడి నుంచి 5,000 పైచిలకు ఓట్లతో గెలిపించారు. అసలు కేటీఆర్ హామీలు ఎక్కడి వరకు వెళ్లాయంటే, గంధం జ్యోత్స్నను గెలిపిస్తే నగరంలోనే కనీవిని ఎరుగని అభివృద్ధి చేస్తామని మాటిచ్చారు. ఇప్పటికీ ఈ హామీ నెరవేరినట్టే తెలీదు. కార్పొరేటర్ కూడా మంత్రి ఇచ్చిన మాటను నిజమయ్యేలా ప్రయత్నించలేదు. ఈస్ట్ జోన్ పరిధిలో ఉన్న రామాంతపూర్లో సుమారు 60,000 మంది జనాభా ఉండగా 42,000 మంది ఓటర్లు ఉన్నారు. రామాంతపూర్ గ్రామం ఏర్పడి ఏళ్లు గడుస్తున్నాయి. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని శివారు అనేవాళ్లు. ఇప్పుడు సిటీ నడిబొడ్డునకొచ్చేసింది. ఇక్కడ తాగునీటి సమస్య ఎక్కువ. అంతేకాదు, భూగర్భ డ్రైనేజీ, నాలాల విస్తరణ, చెరువుల కబ్జా, వీధి దీపాల కొరత, దోమలు, పందులు, ఈగల బెడద కూడా జనాన్ని పట్టిపీడిస్తున్నాయి. ఇబ్బడి ముబ్బడిగా కాలనీలు పెరుగుతుంటే సమస్యలు కూడా అంతకంతకు పెరిగిపోతూనే ఉన్నాయి. కొత్త కాలనీలకు మౌలిక సదుపాయాలు, పక్కా ఇళ్ల నిర్మాణం, కూరగాయల మార్కెట్, ట్రాఫిక్, రోడ్ల మరమ్మతులు లాంటివి ఉన్న సమస్యలకు తోడవుతున్నాయి. జనం కూడా విపరీతమైన ఆశలు పెంచేసుకున్నారు. తమ బస్తీలన్నీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లమయంగా మారిపోతాయని కలలు కన్నారు. వార్డు కార్యాలయాల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పనులు కాని పరిస్థితి. రామ్రెడ్డి నగర్ లో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని మొరపెట్టుకుంటే పరిష్కారమే కనిపించలేదని వాపోతున్నారు. ఆ ఫోన్ కూడా దారిలు సరిగలేవు. పోతే కూడా ఎన్ని గల్లీలు తిరుగుకుండా పోవాలి. గదే ఉంది, గంత ప్రాబ్లం అంటే గది ఉంది. అదే వర్షాలు వస్తే అన్ని డ్రైనేజీలు నిండిపోయి పొంగిపోతున్నాయి. ఇక అది పోయినాక తర్వాత వచ్చి సాఫ్ చేస్తారు వాళ్ళు. ఇక పోనీకైతే వీలు లేదు. కాబట్టి ఇక ముందు పోయి చూడండి, మొత్తం డ్రైనేజీలు ఎందుకు నిండిపోయినా మీకే తెలుస్తుంది. అది తీసేసినారు. పోనీకి గలీజ్ నీళ్ళకి వెళ్ళి పోనీకి రాదు. ఈ గుడికాడ ఉన్నది మొన్న సాఫ్ చేసారు. ఆ గుడికాడ కూడా అప్పటికే నీళ్ళు మళ్ళీ అప్పటిలాగానే వస్తున్నాయి. అవి అవతల సైడ్ కూడా అట్లనే వస్తున్నాయి. ఇక దానికోసం పట్టించుకున్నారు. సమస్యల పరిష్కారం ఎక్కడ కార్పొరేటర్ అని ప్రశ్నిస్తే తమ డెవలప్మెంట్ ను ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. రాజకీయ కారణాల వల్ల అనుమతులు వచ్చిన పనులు కూడా తాము చేయించుకోలేకపోతున్నామంటున్నారు. ఇందువల్లే డివిజన్ ప్రజలకు తాము సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వస్తోందని, స్వచ్ఛ రామాంతపూర్ దిశగా తాను తీవ్రంగా కృషి చేస్తున్నారని, అందుకు తగిన సహకారమే అందటం లేదని చెప్పుకొస్తున్నారు. డెవలప్ చేయడము, మరి మేము డెవలప్మెంట్ చేస్తా అన్న పనులను మరి ఆ ఎమ్మెల్యే గారు ఎందుకు ఆపుతున్నారో, ఏదైనా కూడా వద్దు చెయ్యొద్దు అని చెప్పని ఆయన ఎందుకు ఆపుతున్నారో ఆయనకే తెలవాలి. ఆ విషయం మాత్రము తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళు కూడా కొన్నిసార్లు చెప్పడం కూడా జరిగింది, ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరు అది అని చెప్పని. ఆయన సొంత ఏరియా అనేది, ఆయన అక్కడే ఉంటారు. మేము అక్కడ తను చేసినా చేయకుండా మేమైతే డెవలప్ చేయడానికి రెడీగా ఉన్నాము. మరి ఆయన పర్సనల్ ఇష్యూస్ ఏమో మాకు తెలియదు కాబట్టి మేము ఊరుకుంటున్నాము. ఆపేస్తున్నారు వర్క్. మేమేం చేస్తున్నాము, ఆయన ఎందుకు ఆపడం అని చెప్పి మేము ఎట్లనో అట్లా ఫైట్ చేసుకొని ఆ వర్క్ చేసేటట్టు చూసుకుంటున్నాము.
రామాంతపూర్లో ఎన్నో బస్తీలున్నాయి. సాయిబాబా నగర్, సత్యానగర్, లక్ష్మీకాంత్ నగర్ వాసులకు ఇప్పటివరకు ఇంటి నెంబర్లు రాలేదు. ఎన్నికల సమయంలో మాకు ఓటేస్తే మీ కాలనీ ఇళ్లన్నింటికీ ఇంటి నెంబర్లివ్వటంతో పాటు రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, మంచినీటి సమస్యలన్నింటినీ తీర్చేస్తామని హామీలు గుప్పించారు. ఇప్పుడా హామీలు ఏమయ్యాయని ఎవరినడగాలో దిక్కుతోచడం లేదు. ఎక్కడో కాలనీని మంత్రి కేటీఆర్ సందర్శించి కేసీఆర్ నగర్ అని నామకరణం చేశారు. ఈ కాలనీ పేరు గొప్ప, ఊరు దిబ్బగా తయారైనట్టు కనిపిస్తోంది. కేసీఆర్ కాలనీ అని పేరు పెడితే అదే స్థాయిలో ఉండాల్సి ఉంటే ఎలా ఉందో చూడండని అంటున్నారిక్కడి వారు. వెళ్ళి అడిగితే ఫండ్స్ లేవని చెప్తారు. అక్కడ నుంచి ఫండ్స్ రావట్లేదు, మేమేం చేయలేకపోతున్నాం అని చెప్తారు. ఇంతవరకు స్ట్రీట్ లైట్స్ కూడా అరేంజ్ చేయలేరు. ఈ ఏరియాలో మేమే డబ్బులు వేసుకొని స్ట్రీట్ లైట్స్ కూడా అరేంజ్ చేసుకున్నాము. ఎన్నోసార్లు చాలామంది రాత్రి టైంలో వచ్చేటప్పుడు పడిపోయిన వ్యక్తులు ఉన్నారు, దెబ్బలు కూడా తగిలాయి వాళ్ళకు. మేము వెళ్ళి ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టుకున్నాం, వాళ్ళు మాత్రం పట్టించుకోవడం లేదు. కేటీఆర్ గారు దత్తకు తీసుకున్నామని అన్నారు. దత్తకు తీసుకుంటున్నాను, ఈ ఏరియా మీకు హౌస్ నెంబర్స్ ఇస్తాము, రోడ్స్ ఇస్తాము, అన్నీ డెవలప్ చేస్తాము, నంబర్ 1గా క్రియేట్ చేస్తామని అన్నారు. ఇంతవరకు ఎలాంటి పనులు మొదలు పెట్టలేదు. నల్లా పైప్ స్టార్ట్ చేశారు కానీ ఇంటికి కనెక్షన్ ఇవ్వట్లేదు. డ్రైనేజ్ పైప్ తీసుకొచ్చారు, ఆడి వరకు ఆపేశారు. ఇటువైపు తీసుకురావాలని చెప్పినా కూడా వాళ్ళు ఇంతవరకు రాలేదు. ఇక్కడ వరకు వచ్చి కనీసం ఒక్కనాడు కూడా ఒక ఎమ్మెల్యే రాలేడు, ఒక కార్పొరేటర్ రాలేరు. ఓట్ల సమయంలో వచ్చారు, ఓట్లు అడిగారు, మేమందరం ఓటేసి వాళ్ళని గెలిపించుకున్నాం. కానీ వాళ్ళు మాత్రం ఇంతవరకు 3 సంవత్సరాలు అవుతుంది గెలిచి, ఒక్కనాడు కూడా ఇక్కడ రాలేరు. ఇటువైపు వచ్చి ఒక్కనాడు కూడా పట్టించుకోలేదు వాళ్ళు. కేసీఆర్ నగర్ అండి, చెప్పాను కదా నేను, కేసీఆర్ నగర్ ఇంటి నెంబర్లు ఇప్పిస్తా అన్నారు. అది ఉప్పలు రేపు అయిపోతుంది. ఉప్పలు అయిపోయాక నెక్స్ట్ మాదే కేసీఆర్ నగరే వస్తుంది కంపల్సరీ. అది అయిపోయాక వాళ్ళకి వాటర్, ఇంటి నెంబర్లు, రోడ్లు, డ్రైనేజ్ అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తాం మేము. అది దానికోసం అది జిహెచ్ఎంసీ వచ్చేదాకా మేము ఆగాం తప్పించి, లేకపోతే మేము అది కూడా ఎప్పుడో టార్గెట్ చేసుకుని వాటికి అన్నీ చేసేవాళ్ళం అనమాట మేము. అది ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధిలో లేదు కాబట్టి ఏం వర్కులు చేయొద్దు అని చెప్పని మేము చేయకుండా ఉన్నాము. ఎప్పుడైతే మా పరిధిలోకి వస్తుందో అప్పుడు మేము దాని గురించి కూడా మొత్తం అన్ని వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తాం. మూసీ నాలా పక్క నుంచే పారుతుంటే ఇక్కడి జనం అన్నపానీయాలు ముట్టలేని దుస్థితి. కంపు రేగుతుంటే ఇక్కడ ఉండాలంటేనే భయమేస్తోందని అంటున్నారు. ఎన్నోసార్లు నాలాకు ఫెన్సింగ్ వేయిస్తామన్న అధికార గణానికి ఆ మాటే పట్టడం లేదని అంటున్నారు. గతంలో వరద వచ్చినప్పుడు కాలనీకి చెందిన ఓ చిన్నారి కాలువలో పడి కొట్టుకుపోయింది. అయినా మున్సిపల్ సిబ్బందికి కనికరం లేకుండా పోయిందని మండిపడుతున్నారు. ఈ నాలాలో పాములే కాదు, దోమలు, ఈగల్లాంటి క్రిమికీటకాలన్నీ స్థిర నివాసం ఏర్పరచుకుంటున్నాయి. ఇది తమ పాలిట శాపంగా మారిందని వాపోతున్నారు. ఇంకా లైట్లు చేస్తామంటారు, చేయనేసారు. నీళ్లు దినం తప్పించి దినం పంపిస్తామంటారు, పంపించరు. ఎంత ఫోన్లు చేసినా బండి ఖరాబ్ అయింది, అది ఇది అని అంటారు, పంపించరు. ఇంకా మేము చర్చి కాలనీ వెళ్ళి తెచ్చుకోవాలి నీళ్లు. మస్తు దోమల మందు కూడా రాదు ఇక్కడ. అక్కడ వచ్చి కొట్టిపోతారు, ఇక్కడ రానే రారు. కలెక్షన్ లేదు. 4 రోజులకు ఒకసారి ట్యాంకర్ వస్తుంది, మేము 5 రోజులకు 4 రోజులకు వస్తుంది. మరి మేము ఏం తాగాలి సార్? ఎట్లుండాలి? ఇక రోడ్లు అయితే ఇట్లున్నాయి, మోటార్లు పోనీకే రాదు, రానికి రాదు, బురద కింద పడిపోతారు. మరి మా ప్రాబ్లం ఎవరు సాల్వ్ చేస్తారు సార్? ప్రతిసారి వస్తుంటే మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తా అంటున్నారు, ఎవరు సాల్వ్ చేయట్లేదు సార్. మాకు ఏం రాదు, నడుచుకుంటేనే పోవాలా, నడుచుకుంటేనే పోతాం, నడుచుకుంటేనే వస్తాం సార్. ప్రతిసారి ఓట్లో వచ్చినప్పుడు వస్తున్నారు పోతున్నారు, అంతేగాని ఇంతవరకు అయితే ఎవరు వచ్చి మాకైతే ఏం చేయలేదు. రామాంతపూర్ డివిజన్లో 2 చెరువులు ఉన్నాయి. ఒకటి మెయిన్ రోడ్డు దగ్గరుంటే మరొకటి రామాంతపూర్ లోపల ఉంది. నల్ల చెరువుగా పిలిచే రామాంతపూర్ చెరువు సుమారు 30 ఎకరాలు ఉంటే ప్రస్తుతం అది 8 నుంచి 10 ఎకరాలకు పడిపోయిందని తెలుస్తోంది. ఇష్టానుసారంగా చెరువు కబ్జా పెట్టేశారు, ప్లాట్లు చేసి అమ్మేస్తున్నారు. ఇదేమని అడిగేవాళ్లే లేకుండా పోయారు. చెరువును రక్షించాల్సిన బాధ్యత ఎవరిది? కార్పొరేటర్ డివిజన్ ని పాడు పెట్టేస్తుంటే చూసి తట్టుకోలేకపోతున్నామని బోరుమంటున్నారు. ఇందుకు జోస్న సమాధానమేంటో ఇప్పుడు చూద్దాం. మా పార్టీకి సంబంధించిన వాళ్ళు వసూలు చేస్తున్నారంట డబ్బులు, ఎవరో తీసుకురమ్మనండి చూద్దాం. అక్రమ కట్టడాలు అలాంటివి ఏమీ లేవండి. ఉన్న వాటి వరకైతే మేము మొన్న కేటీఆర్ గారు చెప్పినాక దాదాపు స్పందించి చాలా కూలగొట్టడం జరిగిపోయింది. ఇప్పుడు వేరే వాటికి కూడా చూపిస్తున్నాము ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంది అనేది, అవి కూడా తీయించేయడం జరుగుతుంది. అక్రమ వసూళ్లు అట్లాంటివి ఏవి లేవండి మా డివిజన్లో మాత్రం. మా పార్టీ వాళ్ళు అసలు అట్లాంటివి చెయ్యరు. మేము ఆల్రెడీ ముందే చెప్పాము వాళ్ళతోటి, ఇట్లాంటివి ఏమైనా చేసి పార్టీ మాత్రం బదనాం చేస్తే బాగుండదు అని చెప్పడం జరిగింది. మా పార్టీ వాళ్ళకి అట్లా అవసరం కూడా లేదండి. అది కాకుండా రామంతపూర్ చాలా చిన్న డివిజన్, అందులో ఆల్మోస్ట్ 32 కాలనీస్ ఉన్నాయి అంతే. 32 కాలనీస్లో 28 కాలనీస్ మాకు ఇప్పుడు ఉన్నాయి దాదాపు. మిషన్ భగీరథ కోసం సీసీ రోడ్లను తవ్వేశారు. రోడ్లన్నీ గుంతలమయం, వర్షపు నీరు చేరి గందరగోళం. బస్తీలు, కాలనీల్లో డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. తాతల కాలం నాటి పైపులు కావటంతో అవి పగిలి మురుగునీరు ఇళ్లలోకి పరుగులు తీస్తున్నట్టు తెలుస్తోంది. ఖాళీ స్థలాల్లో ఎక్కడ చూసినా చెత్తా చెదారం.
ఇప్పటివరకు డ్రైనేజీ పూడికలు తీయించాం, స్థానికులు చెత్త బండిలో వేయకుండా కాలువల్లో వేయటమే సమస్యగా చెబుతున్నారు జ్యోత్స్న. ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగినట్టే జనం ఏం చెయ్యాలో కూడా చెప్పాలి. ట్రైనింగ్ లో సీఎం కేసీఆర్ చెప్పింది కూడా ఇదే. జనం చెత్త వేస్తే దాన్ని మీరే తీసేయండని బల్లగుద్ది మరీ చెప్పారు. ఈ సూచనలు ఎందుకు పాటించరన్న మాట వినవస్తోంది. ఇప్పుడు అవి వాటర్ లైన్స్, మాకు కొంచెం కొన్ని ఏరియాలలో వాటర్ రావట్లేదు. వాటర్ రాకపోయేసరికల్లా ఏమైందంటే వాటర్ లైన్స్, వాటర్ వర్క్స్ ఉన్నాయి కదా, దాని ద్వారా వాటర్ పైప్ లైన్స్ వేపిస్తున్నాము. ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి తవ్వుతే ఏమవుతుంది, రోడ్లన్నీ డ్యామేజ్ అయిపోతున్నాయి అని చెప్పని వర్క్ ఆపేసాం. ఇప్పుడు మీకు అవే పైప్ లైన్లు అక్కడ కనబడుతున్నాయి, అంతే తప్పించి ఏమీ లేదు అక్కడ. రోడ్డు అని అంటే మేము డ్రైనేజ్ ఫస్ట్ టార్గెట్ పెట్టుకున్నాం కాబట్టి డ్రైనేజ్ ఇప్పుడు రోడ్లు వేసామనుకోండి, మళ్ళీ డ్రైనేజ్ పైప్ లైన్ వేయడానికి కోసం అని చెప్పి మళ్ళీ రోడ్డు తవ్వాల్సి వస్తుంది. అదంతా ఎందుకు, అందుకోసమనే మేము ఆల్రెడీ చెప్పాను కదా మీకు, ఎస్టిమేషన్ వేసాము డ్రైనేజ్ వాటికి. కంపల్సరీ ఈ 4-5 monthsలో అది కూడా అయిపోతుంది. విద్యావంతురాలైన వ్యక్తి కార్పొరేటర్ అయితే తమ కష్టాలు ఇట్టే తీరిపోతాయని ఆశించారు. కేటీఆర్ కూడా అండగా నిలుస్తా అనటంతో మరింత ఎక్కువ నమ్మకం ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో జ్యోత్స్న తమను తీవ్రంగా నిరుత్సాహపరుస్తున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి. వీటన్నింటినీ దాటి కార్పొరేటర్ రాణిస్తారా? మంత్రి నుంచి మరింత సహకారం సాధించి డివిజన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతారా? తెలియాలి. అప్పటి వరకు జ్యోత్స్నకు మార్కులేసేది లేదని తెగేసి చెబుతున్నారు డివిజన్ వాసులు.